ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ వైఎస్ఆర్ ఘాట్, అది అయితే బ్యాక్ సైడ్ ఈ రోడ్ ఉంది కదా, స్ట్రైట్ రోడ్, అక్కడి నుండి త్రిపురటి క్రాస్ దగ్గర టికెట్ తీసుకుంటే అక్కడి నుండి అయితే మాత్రం మనం మళ్ళీ సపరేట్ ఆటో అంటున్నారు. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు సపరేట్ ఆటో వెళ్ళాలని. ఆటోలో అయితే చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నాకు ఇక్కడికి తెలియదు. బస్సు అయితే వచ్చింది, సో బస్సు ఎక్కేసి మనం మాట్లాడుకుందాం. సో నేను బస్సులో ఎక్కా కదా, బస్సులో అయితే మాత్రం ఫుల్ నాయిసీగా ఉంది. అందుకని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మనకి గండి టు త్రిపురటి క్రాస్కి అయితే చాలా షార్ట్ డిస్టెన్స్. ఎంత షార్ట్ డిస్టెన్స్ అంటే నేను జస్ట్ నార్మల్గా ఇది కెమెరా ఓపెన్ చేశాను, మాట్లాడే అంతే, ఇలా వెళ్తున్నా త్రిపురటి క్రాస్ దగ్గరికి అని చెప్పా. ఆ పాటికి కండక్టర్ అయితే మాత్రం త్రిపురటి క్రాస్ వచ్చేసిందని చెప్పాడు. చాలా షార్ట్ డిస్టెన్స్ అండి గండి టు త్రిపురటి క్రాస్. సో కెమెరాని ఆఫ్ చేశానో లేదో, నేను త్రిపురటి క్రాస్ అయితే మాత్రం వచ్చేసింది. ఇక్కడ నుండి స్ట్రైట్ రోడ్ వెళ్ళాలి. ఇక్కడ ఆటోలో ఎప్పుడు వస్తాయో తెలియదు. పక్కన అంగడి అయితే ఉంది, వీళ్ళనైతే అడిగి కనుక్కుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ బ్యాక్ సైడ్ బోర్డు అయితే ఉంది, వైఎస్ఆర్ ఘాట్ అనేసి. ఇక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళాలంట. వెళ్దాం. కార్స్ బైక్స్ పార్కింగ్ అయితే మాత్రం ఇక్కడ వరకే లాస్ట్ ఫ్రెండ్స్. అలా దీని తర్వాత అయితే అంతా బై వాకే వెళ్తున్నారు. సో చూద్దాం, ఇక్కడ నుండి లోపలికి అందరం వెళ్ళాలని నాకైతే తెలియదు. సో ఇక్కడ అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. చూద్దాం అందరం ఉంటుందని అయితే. ఐ థింక్ అక్కడైతే మనకు కనిపిస్తుంది కదా, అదే ఉండొచ్చు. సో ఎంట్రన్స్ అయితే ఇది నార్మల్గానే ఉంది. సో అంతా పచ్చటి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏపగా చేసిన కన్స్ట్రక్షన్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ అయితే నాకైతే ఐడియా లేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ విజిట్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఇక్కడైతే ఏదో ఫౌంటైన్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఇలా పెట్టి అయితే ఫౌంటైన్కి. సో కొంచెంసేపు అయితే కన్ఫ్యూజ్ అయ్యాను, ఎక్కడ అయ్యామనేసి. ఇట్లా ముందరికి వెళ్తే ఉంటుందంట. సో మెయిన్ గేట్ దగ్గర నుండి స్ట్రైట్ ఒకటే రోడ్డే ఇలా ఉంది. అక్కడ నుండి ఇలా వస్తే ఇక్కడ మీకు ఫౌంటైన్ టైప్ అయితే వస్తుంది. ఇక్కడ నేను తిరుక్కొని వస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అయితే వెళ్దాం. మొత్తానికి అయితే గ్రీనరీనెస్ అయితే మాత్రం భారీగా పెట్టారు. ముందర పక్క కొండ, ఈ పక్క అంతా గ్రీనరీనెస్. That I made by myself, oh, and I always do the wrong thing. ఇప్పుడు ఎంట్రన్స్ అయితే కనిపించింది. ఐ హోప్ ఈ ఎంట్రన్స్ లోపలే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇదే ఎంట్రన్స్ అయితే. ఇక్కడ కెమెరాస్ అలా ఉన్నాయా లేదా కూడా నాకైతే తెలియదు. ఆ వాటిని నేను లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇందాక గండిలో కూడా అంతే. మళ్ళీ గమనిస్తే కెమెరాస్ ఇవన్నీ ఉంటే మాత్రం తీసుకునేస్తారని చెప్పారు. ఒక డిస్ప్లే కూడా చేశారు, అందుకే అప్పుడైతే ఆపేసాను. సో ఇదే ఎంట్రన్స్ అయితే.
వ్లాగ్ చేస్తున్నా ఎంత దూరమైనా వ్లాగ్ చేయబుద్ధి అయితే పుడుతూనే ఉంది. అంటే చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా పచ్చటి చెట్లు. సో చూస్తున్నారు పచ్చని చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలి, ముందరైతే ఒక సర్కిల్ అయితే వచ్చింది. సో చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఫుల్. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఒకటైతే పెట్టారు. ఇక్కడ నుండి ఫ్రంట్ అయితే ఇంకో వే ఉంది. సో చూద్దాం. సో నేనైతే వెళ్తూ ఉన్నా. నేనైతే విచిత్రంగా చూస్తున్నారు ఏం చేస్తాను అనేసి. సో నేను పట్టించుకోకండి. ఎక్కువ క్రౌడ్ ఉంటే మనకి చేయాలన్న ఒక షై అయితే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్లో కాబట్టి. ఇక్కడైతే ఏదో ఒకటైతే ఉంది, అదే అనుకుంటున్నాం. యా మనమైతే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాం. ఇక్కడైతే ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో వైఎస్ఆర్ గారి విగ్రహం ఇదైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇదైతే వైఎస్ఆర్ గారి విగ్రహం. వైఎస్ఆర్ గారి జనన మరణాలన్నీ శిలాఫలకంలా చెక్కారు. జనవరి 8 జననం 8 జూలై 1949. పరలోకయానం 2 సెప్టెంబర్ 2009. సో మొత్తానికి అయితే వైఎస్ఆర్ గారి సమాధి అయితే చూసేసాం కదా. ఇదే వైఎస్ఆర్ గారి సమాధి అయితే మాత్రం ఇంక ఇక్కడ నుండి లేట్ చేయకుండా హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. టైం అరౌండ్ 2:20. ఏమంటే ఇక్కడ ఆటోలు అయితే ఎక్కువ రావంట. ఇప్పుడు ఫ్యామిలీస్ ఏమైనా వచ్చేటికంటే బైక్స్, కార్స్లోనే అయితే మ్యాక్సిమం వస్తారంట. ఇందాక వచ్చేటప్పుడు అయితే మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్, అంటే ఎటు వెళ్ళాలి ఏం అర్థం కాలేదు. ఇప్పుడైతే మొత్తానికి అయితే అంతా క్లియర్. సో ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్ మెయిన్ రోడ్లోకి వెళ్ళాను. ఇక్కడ నుండి దారిలో వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందనేది మొత్తం అంత టైం ల్యాప్స్ రికార్డ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇందాకైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ విగ్రహం చూడడం కోసం తొందరగా అయితే వెళ్ళిపోయాం కదా. ఇక్కడ ఏదో సంథింగ్ ఒకటైతే ఉంది చూడండి, పెద్ద సర్కిల్. దీనిపైన అంటే ఆయన ఉన్నప్పుడు ఓకే ఇదేదో మొత్తానికి అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. మొత్తం అన్నీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు అయితే ఆయన సీఎం. సో అప్పుడు ఏంటంటే పేర్లు అయితే పెట్టారు, పేరు, వయసు, తండ్రి పేరు, గ్రామం, మండలం, ఈ విధంగా అయితే పెట్టారు. ఐ థింక్ సో ఎంపీలో ఎమ్మెల్యేలు ఏమన్నానేమో. మొత్తానికైతే మనకి ఇదేందనేది అయితే తెలీదు. సో ఇదైతే ఉంది బ్యాక్ సైడ్ మనకి. సో ఇదేందనేది మనకైతే లిటరల్లీ ఏం తెలీదు. సో మనం తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి. సో ఇంకా మనకి ఇవైతే ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, ఇవైతే మాత్రం ఇక్కడ కొంచెం చిల్ అవుట్ అయ్యే ప్లేసెస్ ఇవి. ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ నుండి మొత్తం ఇలాంటివి 3 అయితే పెట్టారు. ఇక్కడ ఒకటి, దాని ముందర ఒకటి, దాని ముందర ఇంకొకటి. సో మొత్తానికి ఇవైతే 3 ఉన్నాయి. 3, 3, 6 అంటే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్. ఈ పక్క ఉంటే ఇప్పుడు ఈ పక్క ఉంది కదా,
సేమ్ టు సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఉంది. సో మనకైతే డబల్ సైడ్ అయితే పెట్టారు. గండి అయితే ఫ్లాప్ అయిందని కొద్దిగా అప్సెట్ అయితే అయ్యాను. బట్ కానీ మనకి వైఎస్ఆర్ గారి సమాధి అయితే చూసాం కదా, సో కొంచెం అయితే సాటిస్ఫాక్షన్. నేనైతే రెండు కవర్ చేద్దాం అనుకున్నా, బట్ కాకపోతే అన్ఫార్చునేట్లీ గండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మాత్రం క్లోజ్లో ఉంది కన్స్ట్రక్షన్ కారణంగా. సో ఇక్కడైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. సో బ్యాక్ సైడ్ ఉన్న గేట్ దగ్గరికి అయితే అక్కడ నుండి లోపలికి అయితే మనం వెళ్ళాలి. సో ఇంకొక నుండి బయటకైతే వచ్చేస్తున్నా. సో మంచిగా చిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడికైతే బాగా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు వచ్చినా కూడా వైఎస్ఆర్ గారి సమాధి చూసుకొని ప్రశాంతంగా అయితే ఉండొచ్చు ఇక్కడే. ఇక్కడ మనం ఎంతసేపు ఎంజాయ్ చేసినా అప్పుడే టైం అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా పచ్చని చెట్లు అయితే ఉన్నాయి చూడండి. సో చూసారుగా మొత్తం అంతా పచ్చగా ఉంది. సో పచ్చగా అయితే మాత్రం మొత్తం అంతా ఉంది. ఇంకేందో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడంతా. అది అంత కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇదైతే కన్స్ట్రక్ట్ అయితే అయింది. కింద అయితే టైల్స్ అయితే ఇంకా వేయాలి. మొత్తం అంతా సేమ్ ఇదే విధంగానే ఉంది. నడవటం కానీ నడిచేదానికి ల్యాండ్ కూడా అక్కడక్కడ మాత్రం ఇంకా ఇవైతే బండ్లు అయితే పరుస్తూ ఉన్నారు. పక్కన అయితే అంతా తెప్పించి పెట్టారు. ఇసుక అయితే ఉంది లైట్గా. సో ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి అక్కడి నుండి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. Hold you close, now my heart's wide open. When I'm with you, suddenly I feel no pain. Do you make it go away? Do you make it? సో ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికి వైఎస్ఆర్ ఘాట్. ఇటు పక్క స్ట్రైట్ వెళ్తే ఇది నెమలి అయితే పార్క్ ఉందంట 2 కిలోమీటర్స్. ఇప్పుడైతే మనం వెళ్ళే పరిస్థితుల్లో లేం. సో ఫ్రెండ్స్ హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడే వచ్చాను. సో అదే రూట్లో వచ్చా కాబట్టి వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ మా హాస్టల్కి అయితే వచ్చేసాను. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే